నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మేము భవానీ మాలలో ఉన్నప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళామో ఆ వీడియోలు తీశాను. అది ఈ వీడియో. మా ఊర్లో ఉండే గుళ్ళకు కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ అయితే ఏ రోజు వీడియో ఆ రోజే పెట్టేశాను. ఇదైతే వేరే ఊరు గుళ్ళకి వెళ్ళాము, అదే అనమాట ఈ వీడియో. మాలలో ఉన్న వాళ్ళలో కొంతమంది అయితే వెళ్ళాము, బైక్స్ మీద వెళ్ళాము అందరము కలిపి. ముందైతే మాకు దారిలో కోరుకొండకి దగ్గరలో మెట్టగంగాలమ్మ తల్లి గుడి దగ్గర ఆగాము. అక్కడ అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి శరణం చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరాము. తర్వాత కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ కింద ఉండే గుడి దగ్గర దండం పెట్టేసుకున్నాము. పైకైతే ఎక్కలేము, ఆ మెట్లు చాలా కష్టంగా ఉంటుంది. అయినా మేము వెళ్ళిన టైం కూడా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అందుకని ఇంకా కింద ఉండే గుడి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. తర్వాత గాదరాడ్లో ఉండే గుళ్ళకైతే వెళ్ళాము. ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి. అన్ని గుళ్ళు కలిపి ఒక పీఠంలాగా కట్టారు. ఎవరు కట్టించారంటే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన కట్టించారనమాట ఈ గుళ్ళన్నీ. ఇక్కడ రోజు అన్నప్రసాదం కూడా పెడతారు. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడే తిన్నాము. దర్శనం అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. ఆ ఊర్లోనే వాటర్ ట్యాంక్ ఉంటే స్నానాలు చేసేసి అందరు భవానీలు మళ్ళీ తినటానికి గుడికి వెళ్ళాము. అక్కడ ఉన్న గుళ్ళన్నీ మ్యాక్సిమం తీశాను వీడియో, కొన్ని మిస్ అయినాయి అంతే. శివుడి గుడి దగ్గర అయితే ఎక్కడెక్కడో ఉన్న శివాలయాల్లో ఉండే శివుడి నమూనా గుళ్ళు అయితే ఇక్కడ కట్టారు. అలాగే అమ్మవారి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి, అందరు దేవుళ్ళు ఉన్నారు. గాదరాడులో భోజనం చేసాకైతే అక్కడ నుండి మురారి వెళ్ళాము. మురారి అనే ఊరు అనమాట. ఆ ఊరిలో లక్ష్మీదుర్గ అమ్మవారు ఉన్నారు. చెట్టు దగ్గర అమ్మవారు వెలిసారు. ఆ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారు కూడా ఫేమస్ అనమాట, చాలా మంది వస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మవారి గుడికి. అలానే గాదరాడ గుడికి కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. అమ్మవారి గుడి పక్కన సాయిబాబా గుడి కూడా ఉంది. సాయిబాబా గారిని కూడా దర్శించుకున్నాము. ఇంకా అక్కడి నుండి అందరం కలిసి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ మాకైతే రాజమండ్రి దేవీ చౌక్ వెళ్ళాలని చాలా ఆశగా ఉంది. అందరం ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. మేము ఎక్కిన బైక్ అబ్బాయిని చాలాసార్లు అడిగాము, తనైతే ఒప్పుకోలేదు, తీసుకువెళ్ళని అన్నాడు. ఆఖరికి గురు భవానీని కూడా అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు. అలా మా కల అయితే నెరవేరింది. దేవీ చౌక్ అయితే వెళ్ళాము. దేవీ చౌక్ కన్నా ముందు లలిత నగర్లో కూడా అమ్మవారిని నిలబెడతారు. అక్కడ చాలా బాగా చేస్తారు. ముందు రాజమండ్రి దేవీ చౌక్ అని ఒప్పిస్తే తర్వాత ఎలాగైనా వెళ్ళేదారే కదా, లలిత నగర్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు అని ఇంకా తనకైతే చెప్పలేదు. మేము వెళ్ళేటప్పుడు ఆపించాము. ఆ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఎలా అయితేనే ఆ రోజు దేవీ చౌక్ అలానే లలిత నగర్ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఆనందానికి అవధులు లేవు అంటారు కదా, అలా ఉంది ఆ రోజు అయితే మాత్రం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అసలు చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడు బైక్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అంత స్పీడ్ వెళ్ళాము బైక్ పైన. 90 స్పీడ్ అనుకుంటా వెళ్ళాము. చాలా స్పీడ్గా వెళ్ళి వచ్చాము. ఈవినింగ్ పూజ టైంకి అయితే మేము వచ్చేసాము. మేము ఆఫ్టర్నూన్ స్నానం చేసాం కదా, ఇంకా ఆ తడి బట్టలతోనే ఉండిపోయాము అలాగా ఈవినింగ్ వరకు. మమ్మల్ని ఈ గుళ్ళన్నీ తీసుకొచ్చినందుకు, అలానే మేము కోరుకున్న గుళ్ళకు కూడా తిప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుభాష్. మేము మాల వేసుకున్నాకే పరిచయం అయినా సరే చాలా బాగా తీసుకొచ్చాడు. మేము అడిగినవి కూడా తీసుకువెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్. ఆ రోజైతే చాలా ఆనందపడ్డాము మేము. తను తీసుకువెళ్ళకపోతే వెళ్ళలేరా అంటే వెళ్ళగలము, కానీ ఆఫ్టర్నూన్ కూడా స్నానం చేయాలి కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ టైంకి రావాలి. ఈ గుళ్ళన్నీ తిరగాలంటే కష్టమే కదా. తను కాబట్టి తీసుకొచ్చాడు, చాలా బాగా తీసుకెళ్ళాడు. ఎలా అయితేనే టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము. అది కూడా మాలలో కోరుకున్న గుడికి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ ట్రిప్ని అయితే. అలానే మా ఊర్లో గుళ్ళకి కూడా వెళ్ళాము. అందరము కలిసి చూడగలిగిన గుళ్ళు అయితే చూసాము. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. 2 గుళ్ళు అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇదండి వీడియో. మేం భవానీమాలలో ఉన్నప్పుడైతే బయట ఊర్ల గుళ్ళు అయితే ఇవి దర్శించుకున్నాము. మేము వెళ్ళేసరికి లలిత నగర్లో ఉన్న అమ్మవారి గుడి,
అలానే దేవీ చౌక్లో ఉన్న అమ్మవారి గుడి కూడా తీయలేదు, అయినా సరే అలానే దర్శించుకొని వచ్చేసాము. మా ఊర్లో గుళ్ళు, మా ఊరికి దగ్గరలో ఉన్న గుళ్ళు కూడా ఏ రోజు వీడియోలో ఆ రోజు వీడియో పెట్టేశాను. జై దుర్గమ్మ.